అందరికీ నమస్కారం. అందరికీ ఆయుర్వేదానికి స్వాగతం. నా పేరు రమణ ఆదివిష్ణు. ఇప్పుడు ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళలో నొప్పులు వస్తున్నాయి. 40 సంవత్సరాల కాడి నుంచి మోకాళ్ళ నొప్పులు బాగా ఉధృతంగా వచ్చేస్తున్నాయి. కూర్చుని లేవలేకపోతున్నారు, లేస్తే కాళ్ళు పట్టేసి చాలా నొప్పులుగా ఉంటున్నాయి. వయసు వచ్చిన వాళ్ళకు సరే. దీనికి మీకు మంచి హోమ్ రెమెడీ చెప్తాను. దానికి ఏం చేయాలంటే, నాకు చిన్నప్పుడు అనుకోకుండా మోకాళ్ళ నొప్పులు బయటికి వెళ్తుంటే 40 సంవత్సరాలు దాటిన కాడి నుంచి మోకాళ్ళు చురుక్కుమంట పొడిచినట్టు ఉండేది. ఇంజక్షన్ అప్పుడు ఏంటి ఇలా నొప్పి వస్తుంది, మళ్ళీ మామూలుగా ఉండిపోయేది రోజంతా. బయటికి వెళ్ళి నడిచినప్పుడు మాత్రం ఏదో ముళ్ళు కర్ర పొడిచినట్టుగా ఉండేది. ఇలాగైతే మా అమ్మగారు ఏం చేశారంటే, ఆవిడ ఎప్పుడూ ఒక బాటిల్లో మందు పెట్టుకుని వచ్చేవారు, పొడి. ఆ పొడి ఎవరికైనా సరే మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయంటే స్పూన్ పొడి పాలల్లో వేసుకుని తాగమని ఇచ్చేవారు. ఆవిడ ఎవరికి చెప్పేవాళ్ళు కాదు, అయితే మాకు తెలిసేది కాదు. తర్వాత ఏం చేశారంటే, నాకు ఆ పొడి తీసుకొచ్చి ఇలా నొప్పులు వస్తున్నాయమ్మా అంటే, ఆ పొడి తీసుకొచ్చి 4 రోజులు రాత్రిపూట పాలల్లో పడుకోబోయేటప్పుడు చిన్న గ్లాసులో ఒక 1/2 స్పూన్ వేసి ఇచ్చేవారు. అలా 4 రోజులు తాగేటప్పటికి నడుస్తూ ఉంటే మోకాళ్ళ నొప్పిలో పొడవడం తగ్గిపోయింది. ఆ సూదులు వచ్చి పొడిచినట్టుగా అన్నది తగ్గిపోయింది. ఏం చేసావమ్మా, ఏంటి ఇది ఇలా ఇచ్చావు, అసలు నా నొప్పి ఉన్నది అన్నది మాటే మర్చిపోయాను, ఏం చేసావమ్మా అంటే అప్పుడు చెప్పారనమాట. ఇది మోకాళ్ళలో గుజ్జు పెరగడానికి తుమ్మ జిగురు ఉంటుంది కదా, తుమ్మ జిగురు మెడికల్ షాపుల్లో దొరుకుతుంది, ఆయుర్వేదం షాపుల్లో. చిన్న బెల్లం ముక్కల్లాగా, నల్ల బెల్లం ముక్కల్లాగా ఉంటాయి. అవి ఒక 50 గ్రాములు తెచ్చుకుని, 50 కాకపోతే 100 గ్రాములు తెచ్చుకుని, ఒక చెంచాడు నెయ్యి వేసుకుని ఆ నేతిలో ఈ ముక్కలు వేయించాలి. వేయిస్తే చక్కగా ఉబ్బుకుతాయి, బాల్స్ లాగా ఉబ్బుతాయి. ఉబ్బినప్పుడు అవి కిందకి తీసేసి ఏగాక కిందకి తీసి పెట్టుకుని చల్లారి పెట్టుకుంటే గట్టి పడతాయి అన్నమాట. దాన్ని మిక్సీ చేయాలి. మిక్సీ చేసాక 50 గ్రాములు జిగురు ముక్కలు వేసామనుకోండి, 50 గ్రాములు పట్టిక బెల్లం, అది కూడా మిక్సీ చేసి 2 పళ్ళు కలిపేసి ఒక గాజు సీసాలో పెట్టుకుని, ఒక చిన్న సీసాలో పెట్టుకుని రాత్రి పడుకోబోయే ముందు చిన్న 100 ml గ్లాసు పాలల్లో ఒక 1/2 స్పూన్ వేసుకుని కలుపుకుని తాగేసి పడుకోవాలి. అలాగా ఒక వారం రోజులు 10 రోజులు చేస్తే ఆ నొప్పి ఎప్పుడు పోయిందో కూడా నాకు తెలియదు. దాని మోకాల్లో గుజ్జు పెరుగుతుంది అన్నమాట. తర్వాత ఇప్పుడు తెలిసింది నాకు దానివల్ల ఇంత ఉపయోగం ఉన్నదని. ఈ రోజులు నేను అదే చెప్తున్నాను. ప్రయత్నించి చేసి చూడండి. మీరు 40 రోజులు వాడండి, నొప్పులు అన్నీ తగ్గిపోతాయి. చక్కగా నడుస్తారు. నడిచినప్పుడు కూడా మీకు నొప్పులు ఉండవు, కాళ్ళు పట్టేయడం లేవడం అన్నది ఉండదు. ఇది తర్వాత తెలిసింది ఏంటంటే, ఈ జిగురునే మెడిసిన్లో మన రక్తం తీసి బ్లడ్ తీసి మోకాల్లో ఇంజక్షన్ ద్వారా ఎక్కిస్తున్నారు కదా, ఇదే మెడిసిన్ వాడుతున్నారని తర్వాత తెలిసిందనమాట. దాంట్లో వచ్చినట్టు ఆ వైద్య నిపుణులు చెప్పారు. అందుకని ఈ హోమ్ రెమెడీని ఉపయోగించుకుని ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించుకుంటారని నేను మీ అందరికీ చెప్తున్నా. చక్కగా మీరు చేసుకుని నొప్పులు లేకుండా ఆరోగ్యవంతంగా ఉంటారని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. నమస్కారం.